సో మనం ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ అనేవి డిస్కస్ చేసుకుంటున్నాం గ్రూప్ 1 మరియు గ్రూప్ 2కి. అండ్ ఈరోజు కూడా కొన్ని ఇంపార్టెంట్ ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ టాపిక్స్ అనేవి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. అండ్ దానిలో ఫస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే ఈ వికసిత్ భారత్ గ్రామీణ్ గ్యారంటీడ్ రోజ్గార్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ యాక్ట్. సో ఈ పర్టికులర్ యాక్ట్ అనేది ఏదైతే ఉందో దీన్ని కేంద్ర ప్రభుత్వం 2025లో పార్లమెంటు చట్టం ద్వారా పాస్ చేయడం జరిగిందనమాట. అయితే మనందరికీ తెలిసిన విషయమే, ఈ చట్టం పాస్ అవ్వక ముందు మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అనే ఒక చట్టాన్ని పార్లమెంటు 2005లో పాస్ చేయడం జరిగింది. అండ్ దీన్నే మనం ఏమని పిలుస్తామంటే మహాత్మా ఎంజీ నరేగా అని కూడా పిలుస్తాం అనమాట. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అనేది పార్లమెంట్ చట్టం చేసి 2005లో పాస్ చేయడం జరిగింది. ఈ మన్రేగా యాక్ట్ ప్రకారం ఈ రూరల్ ఏరియాస్లో ఎవరైతే ఉంటారో ఈ రూరల్ ఏరియాస్లో ఉన్నటువంటి హౌస్ హోల్డ్స్కి 100 డేస్ ఆఫ్ లీగల్ గ్యారంటీ ఆఫ్ వర్క్ అండి. అంటే ప్రతి సంవత్సరం కూడా 100 డేస్ లీగల్ గ్యారంటీ ఆఫ్ వర్క్ ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి ఒక ప్రోగ్రామే ఈ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అనమాట. సో దీని గురించి మనం స్పెసిఫిక్గా మాట్లాడుకుంటే ఈ రూరల్ ఏరియాస్లో ఈ క్రాప్ ఫెయిల్యూర్ కానీ వచ్చినప్పుడు, లేదంటే ఈవెన్ మాన్సూన్ ఫెయిల్యూర్ కానీ క్రాప్ ఫెయిల్యూర్ కానీ, సో ఇట్లాంటివి వచ్చినప్పుడు జనరల్గా ఏమవుతుందంటే రూరల్ ఏరియాస్ నుంచి అర్బన్ ఏరియాస్కి ఒక రకంగా డిస్ట్రెస్ మైగ్రేషన్ అవుతుందన్నమాట. రైట్. సో పీపుల్ విల్ మైగ్రేట్ ఫ్రమ్ రూరల్ ఏరియాస్ టు అర్బన్ ఏరియాస్ జనరల్లీ ఇలాంటి టైమ్స్లో, అంటే క్రాప్ ఫెయిల్యూర్ టైంలో కానీ, లేదంటే మాన్సూన్ ఫెయిల్యూర్ టైంలో కానీ, లేదంటే రూరల్ ఏరియాస్లో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ లేనప్పుడు ప్రజలు జనరల్గా ఆ పీపుల్ ఎవరైతే ఉన్నారో రూరల్ ఏరియాస్లో వాళ్ళు రూరల్ ఏరియాస్ నుంచి అర్బన్ ఏరియాస్కి ఇన్ సర్చ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ మైగ్రేట్ అవుతారనమాట. అండ్ దీన్ని ఏమంటారంటే డిస్ట్రెస్ మైగ్రేషన్ అని పిలుస్తారనమాట. అండ్ దాంతో పాటుగా రూరల్ ఏరియాస్లో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ లేదంటే లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ లేనప్పుడు జనరల్గా ఏమవుతుందంటే ఇది మరింత ఎక్కువగా ఒక రకంగా పేదరికానికి దారితీస్తుంది అనమాట. అంటే ఆ గ్రామీణ ప్రాంతాల్లో పేదరికానికి దారితీస్తుంది. అండ్ గ్రామీణ ప్రజల యొక్క ఆదాయాలు, ఇన్కమ్ ఏదైతే ఉంటుందో ఆ ఇన్కమ్ పైన కూడా ప్రభావం చూపిస్తుంది. అండ్ దాంతోపాటు ఓవరాల్గా కన్జంప్షన్ ఏదైతే ఉంటుందో వాళ్ళ కన్జంప్షన్ అనే దానిపైన ఇంపాక్ట్ చూపిస్తుంది. అండ్ దాంతోపాటు ఓవరాల్గా ఈ రూరల్ డిమాండ్ పైన కూడా ఎక్కువగా ఇంపాక్ట్ చూపించే అవకాశం అనేది ఉంటుందన్నమాట. అయితే వీటన్నిటినీ అడ్రస్ చేయాలనే ఉద్దేశంతో, అంటే రూరల్ ఏరియాస్ కేవలం అగ్రికల్చర్ పైన మాత్రమే లైవ్లీహుడ్గా ఉండకూడదు అనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పథకమే ఈ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ 2005 అన్నమాట. సో ఈ యాక్ట్ ప్రకారం ఖచ్చితంగా 100 డేస్ 100 రోజులు లీగల్ గ్యారంటీ ఆఫ్ వర్క్ అనేది ప్రొవైడ్ చేయబడుతుంది ఈ రూరల్ ఏరియాస్లో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాళ్ళ బిలో పవర్టీ లైన్, అబవ్ పవర్టీ లైన్, ఎవరైతే వర్క్ కోసం అడుగుతారో వాళ్ళందరికీ కూడా వర్క్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అయితే ఒకవేళ 15 డేస్లో కనుక వర్క్ అనేది ప్రొవైడ్ చేయలేకపోతే ఈ స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో ఆ స్టేట్ గవర్నమెంట్ అనేది అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో దీన్ని కూడా ఈ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో దీన్ని ఏమని పిలుస్తారంటే అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ అని పిలుస్తారనమాట. అయితే మనందరికీ తెలిసిందే ఈ ఓవరాల్గా 100 డేస్ వర్క్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ దాంతోపాటు ఈ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అనేది ఏదైతే ఉందో సో ఇది ఒక రకంగా ఈ సప్లై బేస్డ్ స్కీమ్ అనమాట, సప్లై డ్రివెన్ స్కీమ్ అనమాట. రైట్. సారీ, ఇది యాక్చువల్లీ ఏంటంటే డిమాండ్ డ్రివెన్ స్కీమ్. సో డిమాండ్ డ్రివెన్ స్కీమ్ అంటే జనరల్గా ఏంటంటే ఎంతమంది అయితే రూరల్ ఏరియాస్లో వర్క్ డిమాండ్ చేస్తారో వాళ్ళందరికీ కూడా వర్క్ ప్రొవైడ్ చేయడం అనేది ఒక రకంగా డిమాండ్ డ్రివెన్ స్కీమ్ అనమాట ఇది. రైట్. అయితే దాంతోపాటు ఈ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ఏదైతే ఉందో దీనిలో స్టేట్ గవర్నమెంట్స్ ఎంతమందికి అయితే ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేస్తాయో ఆ ఎంప్లాయీస్ అందరికీ కూడా వేజెస్ ప్రొవైడ్ చేసే కంప్లీట్ బాధ్యత అనేది ఈ సెంటర్ పైన ఉంటుంది అనమాట. అంటే దాని అర్థం ఏంటంటే
100% ఫండింగ్ అనేది కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది ఈ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్లోగా. అండ్ దాంతోపాటు దీనిలో మెటీరియల్ కంపోనెంట్ ఫండ్స్ కూడా ఉంటాయన్నమాట. సో ఈ మెటీరియల్ కంపోనెంట్ ఫండ్స్ అనేవి ఒక్కసారి మనం చూసుకుంటే, సో ఈ వేజెస్ కాకుండా ఇంకా అడిషనల్ ఖర్చులు ఏవైతే ఉంటాయో వాటిని ఈ మెటీరియల్ కంపోనెంట్ నిధులు అని కూడా పిలుస్తారనమాట. సో ఈ మెటీరియల్ కంపోనెంట్ నిధుల్లో మన్రేగా స్కీమ్ ప్రకారం 75% మెటీరియల్ కంపోనెంట్ ఫండింగ్ అనేది సెంటర్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ రిమైనింగ్ 25% అనేది స్టేట్ గవర్నమెంట్ అనేది ఇవ్వటం జరుగుతుంది అనమాట. అయితే ఓవరాల్గా మనం మెటీరియల్ కంపోనెంట్ కాకుండా వేజెస్ గురించి మాట్లాడుకుంటే 100% ఫండింగ్ అనేది కంప్లీట్గా సెంట్రల్ గవర్నమెంటే ఇవ్వటం జరుగుతుంది అనమాట. రైట్. అండ్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, ఇది ఒక రకంగా డిమాండ్ డ్రివెన్ స్కీమ్ అనమాట. రైట్. సో డిమాండ్ డ్రివెన్ స్కీమ్. సో దీనిలో భాగంగా ఈ రీసెంట్గా 2025లో ఈ మన్రేగా యాక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని అమెండ్ చేసి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఒక కొత్త పథకమే ఈ వికసిత్ భారత్ గ్యారంటీడ్ రోజ్గార్ అంత్యోదయ మిషన్ గ్రామీణ్ యాక్ట్ అనమాట. సో ఒకసారి దీని గురించి మాట్లాడుకుందాం, ఇది ఎగ్జాక్ట్గా ఏంటి అండ్ ఇది మన్రేగా యాక్ట్ని ఏ విధంగా చేంజ్ చేసింది అండ్ ఆంధ్రప్రదేశ్ స్పెసిఫిక్ దీనికి సంబంధించిన వివరాలు ఏంటనేది విషయాన్ని ఒకసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూలై 1, 2026 నుంచి జూలై 1, 2026 నుంచి ఈ వికసిత్ భారత్ గ్యారంటీడ్ రోజ్గార్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ అనే పథకాన్ని జూలై 1, 2026 నుంచి అమలు చేయబోతున్నారు అనమాట. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్లోనే కాదు, దేశవ్యాప్తంగా కూడా ఈ వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ అనే పథకాన్ని జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా కూడా అమలు చేయబోతున్నారు. అండ్ ఈ పథకం ఏదైతే ఉందో ఇది ముందుగా ఉన్నటువంటి నరేగా స్థానంలో ఈ పర్టికులర్ పథకాన్ని అనేది తీసుకురావడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్. అయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి స్పెసిఫిక్గా ఈ పథకం యొక్క మొత్తం వ్యయం ఎంతంటే 7,973 కోట్లు అనమాట మొత్తం వ్యయం ఈ పథకానికి సంబంధించి. అండ్ ఈ పథకంలో కేంద్ర వాటా అనేది 60% ఉంటుంది అండ్ అదేవిధంగా రాష్ట్ర వాటా అనేది 70% ఉంటుంది అనమాట. రైట్. సో లెట్స్ మేక్ అ స్మాల్ కంపారిజన్ బిట్వీన్ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్, సో 2005లో పాస్ చేసినటువంటి చట్టం, అండ్ దాంతోపాటు వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవికా మిషన్ ఫర్ గ్రామీణ్. సో ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏంటంటే ఈ మన్రేగా స్కీమ్లో 100 days ఆఫ్ లీగల్ గ్యారంటీ ఆఫ్ వర్క్ అండి. సో ఇది ఫస్ట్ డిఫరెన్స్ అనమాట. అయితే వికసిత్ భారత్ స్కీమ్లో 125 days ఆఫ్ లీగల్ గ్యారంటీ ఆఫ్ వర్క్ అనమాట. అంటే ఒక 25 days ఈ లీగల్ గ్యారంటీ ఆఫ్ వర్క్ అనేది ఏంటంటే పెంచడం జరిగిందనమాట. రైట్. సో రెండో దానిలో ఇప్పుడు మన్రేగాకి 100% ఫండింగ్ అనేది ఎవరు ఇస్తారని మనం చెప్పుకున్నాం. మన్రేగాలో 100% ఫండింగ్ అనేది సెంటర్ నుంచి వస్తుంది అనమాట ఈ మన్రేగా స్కీమ్లో. అయితే ఈ వికసిత్ భారత్ స్కీమ్లో ఈ ఫండింగ్ ప్యాటర్న్ అనేది చేంజ్ చేయడం జరిగిందనమాట. ఎట్లా చేంజ్ చేయడం జరిగిందంటే ఓవరాల్గా ఈ ఫండ్స్ ఈ వేజెస్ ఏదైతే ఉంటుందో ఆ వేజెస్లో 60% ఫండింగ్ కంపోనెంట్ సెంటర్ నుంచి వస్తే అండ్ రిమైనింగ్ 40% అనేది స్టేట్ గవర్నమెంట్స్ స్పెండ్ చేయాల్సి ఉంటుందన్నమాట. రైట్. సో 100% ఫండింగ్ అనేది ఇవ్వడం జరగదు సెంటర్ నుంచి మన్రేగా స్కీమ్లో లాగా. అండ్ థర్డ్ డిఫరెన్స్ ఏంటంటే ఈ మన్రేగా అనేది ఒక సెంట్రల్ సెక్టర్ స్కీమ్ అనమాట. సెంట్రల్ సెక్టర్ స్కీమ్. సో ఈ సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్లో 100% ఫండింగ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఉంటుందన్నమాట. అయితే ఈ వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ అనే దాన్ని సెంటర్ సెక్టర్ స్కీమ్ నుంచి సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్గా మార్చడం జరిగిందనమాట. మార్చడం జరిగింది. రైట్. సో తర్వాత డిఫరెన్స్ ఏంటంటే మేజర్ డిఫరెన్స్ ఈ మన్రేగా స్కీమ్ అనేది ఒక రకంగా డిమాండ్ డ్రివెన్ స్కీమ్ అనమాట. రైట్. సో డిమాండ్ డ్రివెన్ స్కీమ్. సో డిమాండ్ డ్రివెన్ స్కీమ్ అంటే జనరల్గా ఏంటంటే ఈ రూరల్ ఏరియాస్లో ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో ఈ పథకం కింద ఎంతమంది డిమాండ్ చేసినా సరే అంతమందికి కూడా వర్క్ ప్రొవైడ్ చేయాలి ఖచ్చితంగా. అది డిమాండ్ డ్రైవెన్ అనమాట. బట్ ఈ వికసిత్ భారత్ ఏదైతే ఉందో ఇది పర్టికులర్గా ఈ స్కీమ్ ఏదైతే ఉందో రీవ్యాంప్డ్ మన్రేగా ఏదైతే ఉందో అది సప్లై డ్రివెన్ అనమాట. సప్లై డ్రివెన్ అంటే పర్టికులర్గా ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఓన్లీ కొంచెం ఫండింగ్ మాత్రమే ప్రొవైడ్ చేస్తుంది అండ్ అంతకంటే ఎక్కువ ఫండింగ్ అనేది ప్రొవైడ్ ఎంతమంది డిమాండ్ చేస్తే అంతమందికి వర్క్ అనేది ప్రొవైడ్ చేయడం అవ్వదనమాట ఈ వికసిత్ భారత్ స్కీమ్లో. సో జనరల్గా
సెంట్రల్ గవర్నమెంట్ కొంచెం ఫండింగ్ రెస్ట్రిక్షన్స్ కూడా ఉంటాయి దీనిలో. సో అందు గురించి ఎంతమంది వర్క్ డిమాండ్ చేస్తే అంతమందికి వర్క్ ఇవ్వలేరనమాట ఈ వికసిత్ భారత్ స్కీమ్లో, రీవ్యాంప్డ్ మన్రేగాలో, రైట్. సో ఇది బేసిక్ డిఫరెన్స్ అనమాట మన్రేగాకి అండ్ అదేవిధంగా ఈ వికసిత్ భారత్ స్కీమ్కి. సో ఈ వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవికా మిషన్ అనే దాన్ని జనరల్గా రీవ్యాంప్డ్ మన్రేగా అని కూడా పిలుస్తారనమాట, రైట్. సో ఈ వికసిత్ భారత్ గ్రామ్ జీ, సో దీన్ని ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్నారంటే జూలై 1, 2026 నుంచి దీన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు దేశవ్యాప్తంగా. అండ్ ఆంధ్రప్రదేశ్లో కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు అనమాట. అయితే ఆంధ్రప్రదేశ్లో ఈ పథకం మొత్తం వ్యయం 7,973 కోట్లుగా ఉంటుంది. అందులో సెంట్రల్ కంపోనెంట్ వచ్చేసరికి 60% అండ్ స్టేట్ కంపోనెంట్ వచ్చేసరికి 40% అనమాట, రైట్. నా ఆంధ్రప్రదేశ్లో వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర గ్రామీణ రోజ్గార్ గ్యారంటీ కౌన్సిల్ అనే కౌన్సిల్ని ఏర్పాటు చేయబోతుంది. అండ్ ఈ కౌన్సిల్కి చైర్మన్గా ఎవరు ఉంటారంటే చీఫ్ మినిస్టర్ చైర్మన్గా ఉండటం జరుగుతుంది అనమాట, రైట్. సో చీఫ్ మినిస్టర్ చైర్మన్గా ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర గ్రామీణ రోజ్గార్ గ్యారంటీ కౌన్సిల్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్, రైట్. అండ్ ఈ గ్రామీణ రోజ్గార్ గ్యారంటీ కౌన్సిల్ అనేది ఈ పర్టికులర్గా ఈ వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ అనే స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది అనమాట, రైట్. మానిటర్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ దాంతోపాటు రాష్ట్రంలో రాష్ట్ర స్థాయి స్టీరింగ్ కమిటీని కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. ఈ రాష్ట్ర స్థాయి స్టీరింగ్ కమిటీ చైర్మన్గా ఎవరు ఉంటారంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి ఈ రాష్ట్ర స్థాయి స్టీరింగ్ కమిటీకి చైర్మన్గా ఉండటం జరుగుతుంది అనమాట. ఈ స్టీరింగ్ కమిటీ అయితేనేమి లేదంటే రాష్ట్ర గ్రామీణ రోజ్గార్ గ్యారంటీ కౌన్సిల్ అయితేనేమి రెండు కూడా ఈ వికసిత్ భారత్ గ్రామ్ జీ ఈ స్కీమ్ ఏదైతే ఉంటుందో దీన్ని ఇంప్లిమెంట్ చేయడంలో ఆంధ్రప్రదేశ్లో చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేయడం జరుగుతుంది అనమాట, రైట్. అయితే ఈ ఉపాధి హామీ పథకం ఏదైతే ఉంటుందో ఉపాధి హామీ పథకంలో పరిపాలన ఖర్చులకు కేటాయించే నిధులను 5.5% నుండి 9% కూడా పెంచడం జరిగిందనమాట. సో ఉపాధి హామీ పథకంలోనే కొన్ని నిధుల్ని ఈ పరిపాలన ఖర్చులకి, సో దానికి అడ్మినిస్టర్ చేయడానికి అంటే మన్రేగా స్కీమ్ అది ఈ రీవ్యాంప్డ్ మన్రేగా స్కీమ్ని అడ్మినిస్టర్ చేయడానికి అయ్యేటువంటి ఖర్చులు ఏవైతే ఉంటాయో ఆ ఖర్చుల్ని 5.5% నుంచి 9% పెంచడం జరిగింది. బెటర్ అడ్మినిస్ట్రేషన్ కోసం, బెటర్ ఇంప్లిమెంటేషన్ కోసం, బెటర్ మానిటరింగ్ కోసం అన్నమాట. అయితే ఈ పథకం అమలుపై రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెలలో నోటిఫై చేయనుంది. అండ్ దాంతోపాటు 2026-27 బడ్జెట్లో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయడం కోసం నిధులు కూడా కేటాయించడం జరిగిందనమాట. సో ఎందుకంటే ఈ రీవ్యాంప్డ్ మన్రేగా స్కీమ్లో జనరల్గా ద ఫండింగ్ ప్యాటర్న్ అనేది 60-40 అయింది కదా. సో 60-40 అవటం వల్ల ఏమైందంటే జనరల్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఫండింగ్ కేటాయించాల్సిన చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట, రైట్. సో అయితే అన్ని స్టేట్స్కి 60-40 ఫండింగ్ అంటే కాదు. కొన్ని హిమాలయన్ స్టేట్స్కి, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి ఫండింగ్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుందంటే 90-10 ఉంటుంది అనమాట. అంటే 90% ఆఫ్ ద ఫండింగ్ విల్ బి గివెన్ బై ద సెంటర్ అండ్ 10% ఆఫ్ ద ఫండింగ్ విల్ బి గివెన్ బై ద రెస్పెక్టివ్ స్టేట్ గవర్నమెంట్స్ అనమాట. ఎందుకంటే అవి ఎకనామికలీ బ్యాక్వర్డ్ స్టేట్స్ కాబట్టి ఈ ఫండింగ్ ప్యాటర్న్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఏ స్టేట్స్ కంటే హిమాలయన్ స్టేట్స్ అండ్ దాంతోపాటు ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఏవైతే ఉంటాయో సో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి ఈ విధంగా ఫండింగ్ ప్యాటర్న్ అనేది ఉండటం జరుగుతుంది అనమాట, రైట్. నెక్స్ట్ వచ్చేసరికి ప్రతి కుటుంబానికి కూడా అంటే ఈ వికసిత్ భారత్ గ్యారంటీడ్ రోజ్గార్ ఆజీవికా మిషన్ గ్రామీణ్, సో ఈ స్కీమ్లో ప్రతి కుటుంబానికి నేను ఆల్రెడీ చెప్పాను 125 రోజుల పాటు ఉపాధి కల్పించడం జరుగుతుంది. అయితే నరేగాలో 100 రోజులు ఉపాధి అనేది కల్పించడం జరిగేది అనమాట, రైట్. సో ఆల్సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ ఈ నరేగాలో 1/3 ఆఫ్ ద బెనిఫిషరీస్ అంటే ఈ స్కీమ్లో 1/3 ఆఫ్ ద బెనిఫిషరీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఉమెన్ బెనిఫిషరీస్ అవ్వాలి. అండ్ వెరీ సేమ్ థింగ్ ఈజ్ ఫర్ ద కంటిన్యూడ్ బై దిస్ పర్టికులర్ స్కీమ్ యాజ్ వెల్. అయితే శ్రామికులకు ముఖ ఆధారిత హాజరు అంటే ఒక రకంగా బయోమెట్రిక్ అటెండెన్స్ అనేది అండ్ దాంతోపాటు కేవైసీ కూడా మ్యాండేటరీ చేయడం జరిగిందనమాట. ఈ ఇంప్లిమెంటేషన్లో ఎట్లాంటి కరప్షన్ జరగకూడదు, ఎట్లాంటి లీకేజెస్ ఉండకూడదు అనే ఉద్దేశంతో బయోమెట్రిక్ అటెండెన్స్ దాంతోపాటు కేవైసీ అనేవి తప్పనిసరి చేయడం జరిగింది. అండ్ రాష్ట్రంలో ఇప్పటికే ఈ 80% కేవైసీ కూడా పూర్తవడం జరిగింది ఈ మన్రేగా
లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళకి. సో, రీవాంప్డ్ మన్రేగాలో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళందరికీ కూడా. అండ్ దాంతో పాటు శ్రామికుల కుటుంబాలకు గ్రామీణ్ రోజ్గార్ గ్యారంటీ కార్డులను కూడా జారీ చేయటం జరుగుతుందనమాట. అయితే ఎవరైతే ఈ రీవాంప్డ్ మన్రేగా స్కీమ్‌లో బెనిఫిషియరీస్ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ గ్రామీణ్ రోజ్గార్ గ్యారంటీ కార్డులనేవి ఇష్యూ చేయడం జరుగుతుంది. అండ్ దాంతో పాటు ఈ వికసిత్ భారత్ గ్రామ్‌జీ ఈ స్కీమ్‌లో జనరల్‌గా ఏంటంటే మన్రేగాలో ఇట్లాంటి కంపోనెంట్ ఏం లేదు. బట్ దీనిలో ఈ కంపోనెంట్‌ని ఇంట్రొడ్యూస్ చేశారు. అదేంటంటే గ్రామాల్లో వ్యవసాయ పనులు జరుగుతున్న సమయంలో కూలీల కొరత రాకుండా ఉండటానికి. అంటే కూలీల కోసం ఈ రైతులు ఇబ్బంది పడకుండా ఉండటం కోసం ఒక 60 రోజుల పాటు ఈ రామ్‌జీ పనులనే వాటికి ప్రతి సంవత్సరం కూడా విరామం అనేది ప్రకటించడం జరుగుతుందనమాట. రైట్. అయితే మన్రేగాలో ఇలాంటి కంపోనెంట్ ఏం లేదనమాట. దీన్ని స్పెసిఫిక్‌గా ఈ రామ్‌జీ దీనిలో ఇంట్రొడ్యూస్ చేయడం జరిగిందనమాట. రైట్. సో, దాంతో పాటు కొన్ని ట్రైబల్ డిస్ట్రిక్ట్స్ ఉంటాయి, బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ ఉంటాయి, డ్రాట్ ప్రోన్ డిస్ట్రిక్ట్స్ ఉంటాయి. ఆ డిస్ట్రిక్ట్స్‌లో అవసరమైతే 150 డేస్ వరకు కూడా వర్క్ అనేది ప్రొవైడ్ చేయాలనమాట. సో, దాన్ని కూడా ఇందులో కంపోనెంట్‌గా ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. అదేంటంటే ఇంతకుముందు 100% ఫండింగ్ ఈస్ ప్రొవైడెడ్ బై ద సెంటర్ కాబట్టి స్టేట్ గవర్నమెంట్ పైన అంత ఎక్కువగా ఫిస్కల్ బర్డెన్ అనేది ఉండేది కాదనమాట. బట్ ఎప్పుడైతే దీన్ని చేంజ్ చేసి 60-40 ఫండింగ్ ప్యాటర్న్ తీసుకొని వచ్చిందో సెంట్రల్ గవర్నమెంటు, ఈ 40% ఫండింగ్ కూడా స్టేట్ గవర్నమెంట్స్ పెట్టుకోవటం వల్ల ఈ స్టేట్ గవర్నమెంట్స్ పైన ఎక్కువగా ఈ ఫిస్కల్ బర్డెన్ అది ఏదైతే ఉందో ఆ ఫిస్కల్ బర్డెన్ అనేది ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. రైట్. సో, ఈ ఫిస్కల్ బర్డెన్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల రెవెన్యూ డెఫిసిట్ పెరగటం, ఫిస్కల్ డెఫిసిట్ పెరగటం లాంటివి అడిషనల్‌గా ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. రైట్. సో, అండ్ ఈవెన్ మనం 16థ్ ఫైనాన్స్ కమిషన్ చూసుకున్నా సరే, ఈ 16థ్ ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్‌లో కూడా ఒకసారి మనం ఆ రికమెండేషన్స్ పరిశీలిస్తే 41% ఆఫ్ ద ఫండింగ్, సో, ఐ మీన్ టోటల్ డివిజిబుల్ పూల్ ఏదైతే ఉందో ఆ డివిజిబుల్ పూల్‌లో 41% విల్ బి గివెన్ టు ద స్టేట్స్ అనమాట. 41% will be given to the states and 1% will be given to the Union Territory of Jammu and Kashmir and Ladakh and their development, and the remaining amount ఏదైతే ఉంటుందో అంటే రిమైనింగ్ 58% ఏదైతే ఉంటుందో అది సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఉంటుందన్నమాట డివిజిబుల్ పూల్‌లో. రైట్. సో, స్టేట్స్ ఓన్లీ అన్ని స్టేట్స్ కలిపి ఈ డివిజిబుల్ పూల్ ఆఫ్ టాక్సెస్‌లో కేవలం 41% మాత్రమే వస్తుంది సెంటర్ నుంచి. అండ్ దాంతో పాటు ఇట్లాంటి అడిషనల్ ఫిస్కల్ కన్‌స్ట్రెయింట్స్ కూడా ఉంటున్నాయి. ఫిస్కల్ బర్డెన్ కూడా ఉంటుంది. అండ్ దాంతో పాటు రీసెంట్‌గా ఈ సెస్ అండ్ సర్చార్జ్ ఏదైతే ఉంటుందో వాటి ఓవరాల్ టాక్స్ కలెక్షన్‌లో ఈ సెస్ అండ్ సర్చార్జ్ కూడా ఎక్కువైపోవటం అదొక పెద్ద సమస్య అనమాట. సో, సెస్ అండ్ సర్చార్జ్ ఎక్కువైపోవటం వల్ల ఇంకొక విషయం ఏంటంటే సెస్ అండ్ సర్చార్జ్ అనేవి ఈ డివిజిబుల్ పూల్‌లో దే ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ఇట్ అనమాట. అంటే సెంటర్ ఇంపోజ్ చేయొచ్చు, కలెక్ట్ చేయొచ్చు అండ్ ఆ కలెక్ట్ చేసింది స్టేట్‌కి పంచి ఇవ్వదనమాట. అది పెద్ద ప్రాబ్లమ్ ఇక్కడ. రైట్. సో, దానివల్ల ఈ మన్రేగాలో మళ్ళీ దీన్ని సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్‌గా చేసి ఈ ఫండింగ్ ప్యాటర్న్ కూడా 60-40 చేయటం వల్ల అడిషనల్‌గా ఫిస్కల్ కన్‌స్ట్రెయింట్స్ అనేవి స్టేట్ పైన ఉండటం జరుగుతుందనమాట. ఎనీవే, దట్స్ ఆల్ ఫర్ టుడే అండ్ థాంక్ యూ సో మచ్.